హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ కందగుప్తుని తెలివితేటలు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే కందగుప్తుని తెలివితేటలు. కందగుప్తుడు అంటే మీకు కంద తెలుసా? తింటారా? కంద పులుసు, కంద వేపుడు. అట్లా ఇతని పేరు కందగుప్తుడు అన్నమాట. అంతేగాని కందగుప్తుడు అన్నారు కదా అని క్లాస్లో ఎక్కిరిచ్చేస్తూ ఉంటారు కదా మీరైతే నిక్ నేమ్స్ పెట్టి. అవునా? అతని తెలివితేటలు అబ్బా సరే, మంచిది. ఎక్కిరించకపోతే మంచిది ఒక మనిషిని. అయితే ఇతనికి ఆ పేరు ఎందుకు వచ్చింది మొత్తం తెలుసుకుందాం. కథలోకి వెళ్దామా? అనగనగా అంట ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యం పేరు మణిపురం. ఆ మణిపురం రాజ్యానికి మణినగరం అనేది క్యాపిటల్ అన్నమాట, రాజధాని. అవునా? ముంబై దేనికి క్యాపిటల్? మహారాష్ట్ర. అవునా? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. వెరీ గుడ్, గట్టిగా చెప్పు మరి. అట్లానే ఈ మణిపురం అనే రాజ్యానికి కూడా ఒక క్యాపిటల్ ఉంది, రాజధాని. దాని పేరేంటి అంటే మణినగరం. ఈ మణినగరంలోనే ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి ప్యాలెస్ ఉండేదంట. ఆ రాజుగారి పేరు మణిరాజు. ఏంటి ఆ రాజు పేరు ఏంటి? చూసారా, అన్ని భలే ఉన్నాయి కదా. రాజ్యం పేరేమో మణిపురం, రాజధాని పేరేమో మణినగరం, రాజు పేరేమో మణిరాజు. సో ఈ మణిరాజు గారికి ఒక విషయం తెలిసిందంట. ఏంటి అంటే ఊరి చివర పొలిమేరల్లో, మన ఏదైతే రాజధాని ఊరి చివరలో ఒక కందగుప్తుడు అనేటటువంటి జ్యోతిష్యుడు వచ్చాడు. అతను ఏం చెప్తాడు అంటే ఆస్ట్రాలజీ అన్నమాట. అంటే ఏంటి? జ్యోతిష్య శాస్త్రం. జరగబోయే విషయాలన్నీ వీళ్ళు ముందుగానే గెస్ చేసి చెప్తారు. ఎట్లాగూ అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని, లేకపోతే కొంతమంది ఫేస్ చూసి చెప్తారు. అర్థమైందా? అవన్నీ రాసుకుని పైన ఉన్నటువంటి ప్లానెట్స్ని బట్టి చెబుతారు. మనకి 64 కళలు ఉంటాయి. శిల్పకళ, సంగీత కళ. అర్థమవుతుందా? అలాగా రకరకాల శాస్త్రాలు కూడా దీనికి తగ్గట్టే ఉంటాయి. మీకు స్కూల్లో ఏం నేర్పిస్తారు? డ్రాయింగ్ నేర్పిస్తారు, ఇంకా స్కేటింగ్, అవునా, డ్యాన్స్, మ్యూజిక్, నృత్యం, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రాలు ఉంటాయి. అట్లాగే జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఒక శాస్త్రం ఉంటుంది. వాళ్ళు కూడా ఒక గురువు గారి దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి, ఫ్యూచర్ని ఎట్లా చెప్పాలి, జనాల్ని భయపెట్టే విధంగా చెప్పాలా. ఇప్పుడు నిజంగా బయట సమాజంలో ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. పాపం ఎవరికైనా ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హ్యాపీనెస్సే ఉంటుందా? ఉండదు కదా. కానీ జనాలు ఏం చేస్తారంటే కాస్త కష్టం రాగానే భయపడిపోయి, అనుకోకుండా లక్కు కలిసి వచ్చేసి డబ్బులు వచ్చినా సరే ఈ డబ్బులు ఎక్కడ పోతాయా అనే భయంతో పిచ్చి పిచ్చి నమ్మకాలతో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఏవేవో చెబితే ఏవేవో చేస్తూ ఉంటారు. అట్లా చెయ్యకూడదు. నీ ఫ్యూచర్ ఏం జరిగిద్ది అనేది అనవసరం. నీకంటూ మనసులో ఒక విల్ పవర్ ఉంటుంది కదా, అలాంటివి నమ్మకూడదు. కానీ ఈ కథలో నమ్మితే ఏం జరుగుతుందో చూద్దాం, సరేనా? అర్థమవుతుందా జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటో? సరే, కందగుప్తుడు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రావీణ్యుడు. అతను చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి తెలిసిందంట. తెలిస్తే రాజుగారు ఒక డెసిషన్ తీసుకున్నారు. మణిరాజు గారు ఎలాగైనా కందగుప్తుడిని ఆస్థానానికి రప్పించి తన జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ కలిగిందంట ఆయనకి. అనుకున్నదే తడువుగా తన మంత్రి గారికి చెబితే ఈ సలహా, సరే అందులో ఏముంది, భటులను పంపించి రప్పిద్దాము, తను రాజధానికి అవుట్స్కట్స్లో అంటే ఊరు అవతలే ఉంటున్నాడు, పిలిపిద్దాము అని కందగుప్తుడికి సమాచారం చేరింది. రాజుగారు పిలుస్తున్నారు అనగానే తను ఏమీ సంకోచించకుండా వస్తూ ఊరి చివరు ఉన్నటువంటి అమ్మవారి గుడిలోకి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వచ్చాడంట. తను కళ్ళు మూసుకుని అమ్మవారి ముందు ప్రార్థిస్తుంటే అతనికి అనిపించిందంట తన చావు తనకి దగ్గరగా వస్తుంది అనేటటువంటి భ్రమ కలిగిందంట కందగుప్తుడికి. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. కానీ సరే, బయలుదేరాడు రాజుగారిని కలవడానికి. రాజు ఆస్థానానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుకి నమస్కారం చేశాడు. మహాప్రభు, మణిరాజు గారికి నమస్కారాలు. మీ పాలనలో ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారని పొగడ్డం మొదలుపెట్టాడంట. రాజుకి చాలా సంతోషంగా అనిపించిందంట. సరే, ఇంతకీ నిన్ను పిలిపించిన విషయం ఏమిటి అంటే, మీరు జ్యోతిష్య శాస్త్రంలో పండితులను విన్నాము, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అంట తూచా తప్పకుండా. దయచేసి నా జాతకాన్ని చెప్పండి, ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో నాకేం జరగబోతుందో చెప్పండి అని చెప్పి రాజుగారు అడిగారట. అడిగితే అదెంత పని మహాప్రభు, మీరు పుట్టినటువంటి తేదీ, సమయము అవన్నీ నాకు చెబితే నేను ఖచ్చితంగా మీకు ఈ వివరాలు తెలియచేస్తాను అని చెప్పి తను తెచ్చుకున్నటువంటి కోడి ఈకలో ఇంకు ముంచి రాస్తారనమాట. అప్పట్లో ఇప్పుడులాగా పెన్సిల్స్ లేవు. ఒక పేపర్ తెప్పించమన్నాడు. ఆయన మీద రాయడం మొదలు పెట్టుకున్నాడు. సో రాజు ఎప్పుడైతే డీటెయిల్స్ ఇచ్చాడో, డేట్ ఆఫ్ బర్త్, నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసా, ఎప్పుడు పుట్టావో, అట్లానే మొత్తం తను ఎప్పుడు పుట్టింది, ఏంటి, సమయం అన్నీ చెప్పేసిన తర్వాత
ఈ కందగుప్తుడు క్యాలిక్యులేషన్ చేయడం మొదలు పెట్టాడంట. ఏదో మ్యాథ్స్ సమ్కి నువ్వు క్యాలిక్యులేషన్స్ చేస్తావు చూడు, సమరాంగానే రఫ్ వర్క్ అట్లా ఏదో ఒక టేబులర్ ఫామ్లో గీసుకుని చక్కగా అన్నీ రాసుకుని కాసేపు కళ్ళు మూసుకుని లెక్కలేసి అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చి మీ జాతకం మొత్తం రాశానండి, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చెప్పమంటారా అని అడిగాడంట. నువ్వే చదువు వినిపించు అన్నారంట రాజుగారు. సరే చెప్పడం మొదలు పెట్టాడంట కందగుప్తుడు. ముందుగా రాజుగారికి జరిగే మంచితో మొదలు పెట్టాడంట. మంచి పనులు ఏమేమి జరుగుతాయి ఇన్ ఫ్యూచర్ అని ఒక్కొక్కటి చెప్పడం మొదలు పెట్టాడంట. రాజా, మీరు మీ యొక్క రాజ్యాన్ని యుద్ధాలు చేసి పక్క రాజ్యాలు కూడా కలుపుకుని అతిపెద్ద రాజ్యంగా మారుస్తారు, మీకు అపారమైన ధన సంపద కలిగి వస్తుంది, పక్క రాజ్యాల వారందరూ భయపడిపోయి వారి యొక్క కుమార్తెలను మీకు ఇచ్చి వివాహం చేయడం ద్వారా మీతో బంధుత్వం కలుపుకుని మీ రాజ్యం విస్తీర్ణం పొందిద్ది, ఇలా మంచి అన్నీ చెప్పుకొని వస్తున్నాడంట. మీకు ఇంతమంది సంతానం కలుగుతారు, ఆ సంతానంలో వారు కూడా అందరూ కూడా గుర్రం ఈ విద్యలన్నీ నేర్చుకుంటారు, చాలా గొప్పవారుగా ఎదుగుతారు అని పాజిటివ్స్ అన్నీ చెప్పాడు. అంటే ఏంటి, జీవితంలో ఏమేమి రాబోయే కాలంలో రాజుగారికి మంచి జరుగుతుందో ఈ మణిపూరి రాజుగారికి మణిరాజు గారికి అన్నీ చెప్పేశాడనమాట. చెప్పేసిన తర్వాత ఆహా ఓహో అని రాజు ఉబ్బి తబ్బిపోయిపోయి ప్రతిదానికి అవునా అవునా అని చెప్పి ఒక్కొక్క బంగారు నాణెము ఒక్కొక్క వెండి నాణెము ఇవ్వడం మొదలు పెట్టాడంట. అట్లా తన చేతులు దోసెడంతా నిండిపోయిందంట. అప్పుడు ఆ నాణ్యాలని ఒక సంచి తెప్పించుకుని అందులో వేసుకోవడం మొదలు పెట్టాడంట కందగుప్తుడు. అలా అయిపోయిన తర్వాత కాసేపటికి రాజా, ఇప్పటి వరకు మీ జాతకంలో జరిగే మంచిని చూశారు, మంచితో పాటు చెడు కూడా ఉంటుంది, నేను చెడు చెప్పనా అని అడిగాడంట. ఏంటి, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇంత పెద్ద రాజ్యానికి రాజు అయిన తర్వాత కూడా నాకు చెడు జరుగుతుందా, ఇది అసంభవం, జరిగే సమస్య లేదు అన్నాడు. లేదు మహాప్రభు, మీ జాతకం ఇలానే చెబుతుంది, చెడు చెబుతాను వినండి అని చెప్పి చెప్పడం మొదలు పెట్టాడంట. మీరు ఈ రాజ్యాన్ని పెంచే పనిలో వేరే రాజ్యంలో తలపడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీ సంస్థానంలో ఉన్న వాళ్ళే మీకు విషం ఇచ్చి విషప్రయోగం ద్వారా మిమ్మల్ని చంపుదామని చూస్తారు శత్రువులతో కలిపి అని చెప్తాడంట. అప్పుడు రాజు అస్సలు నమ్మడంట. తర్వాత ఇలా ప్రతిదీ నెగిటివ్గా అంటే ఆయనకి జరిగే చెడంతా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఒకానొక టైంలో భరించలేక రాజు కోపం వచ్చేసి ఆపే, ఇంకా నువ్వు జాతకం చెప్పడం ఆపేసే, అసలు నా జీవితంలో చెడు జరుగుతుందని ఎవరు చెప్పారు, నేను ఇదంతా నమ్మను అని చెప్పి నీకు ఇచ్చినవన్నీ తీసేసుకుంటున్నాను, ఇతనికి చెరసాల్లో పడేయండి అని శిక్ష వేశాడంట. శిక్ష వేసిన తర్వాత ఆ తీర్పు విన్న తర్వాత అతనికి అమ్మవారి ముందు దండం పెట్టుకుంటున్నప్పుడు చావు దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది కదా. ఓ ఇదంతా ఇందుకేనా, రాజుగారికి కోపం వచ్చిందా అని చెప్పి ఆఖరిలో ఒక మాట చెప్తాడంట. రాజా, మీకు ఒక మాట చెప్పాలి అంటాడంట. ఆఖరి కోరిక ఏమిటి అంటే నా చావు ఎప్పుడో అడగరా అని అడిగాడంట. సరే చెప్పు, ఇంతకీ అందరి జాతకాలు చూస్తున్నావు కదా, మరి నీ జాతకం నువ్వు చూసుకున్నావా అని రాజుగారు అడిగారంట. ఓ ఎందుకు చూసుకోవాలా, ఎప్పుడో తెలుసు నాకు నా చావు ఎప్పుడో అన్నాడంట. అంటే ఎప్పుడు ఇంతకీ నీ చావు ఎప్పుడు వస్తుంది అని అడిగాడంట. ఏ రోజైతే మీరు చనిపోతారు అని చెప్పాను ఆ రోజుకి మీకన్నా ముందే 2 గంటల ముందుగా నేను చనిపోతాను, నా చావు వస్తుంది అని చెప్పాడంట. ఆ మాట వినంగానే రాజుకు ఒక్కసారిగా అవునా ఇది నిజమా అనిపించిందంట. అంటే ఇప్పటి వరకు తను మంచి చెప్పినప్పుడు చాలా ఆనందంతో ఊగిపోయిన నేను చెడు చెప్పడం మొదలు పెట్టగానే ఎందుకు ఇంత ఆగ్రహానికి గురయ్యాను, తను నాకన్నా ముందే చనిపోతున్నాడు అంటే తను చెప్పేది నిజమై కూడా ఉండవచ్చు అని చెప్పి అప్పుడు తన్ని ఏదైతే శిక్ష విధించాడో చెరసాల్లో వేయమని దాన్ని క్యాన్సిల్ చేసి దగ్గరికి పిలిచి అప్పటి వరకు తను సంపాదించుకున్నటువంటి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఇచ్చి కందగుప్తుడికి సెలవు చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడంట. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మోరల్ ఆఫ్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా విను. అధికార బలం ఉన్నప్పటికీ అధికారుల దగ్గర మెదిలేటటువంటి తీరు ఎలా ఉండాలంటే చాలా తెలివితేటలు కలిగి ఉండాలి. మనకి కండబలం కాదు, బుద్ధి బలం ఎక్కువగా ఉండాలి. ఇతను కావాలని ఆ మెలికి పెట్టే ప్రశ్న అడిగారు. రాజా, నేను మీ చావు గురించి చెప్పినప్పుడు మీకు అంత కోపం వచ్చిందే, మరి నా చావు గురించి అడగరా అని అడిగాడు. క్వశ్చన్ తినవైపు నుంచే మొదలు పెట్టాడు. చూసావా, చాలా తెలివిగా నా ఆఖరి కోరికగా అని చెప్పి క్వశ్చను తినే రైజ్ చేసి తినే ఆన్సర్ చెప్పి చాలా తెలివిగా రాజుని కన్విన్స్ చేసి శిక్ష పడకుండా బంగారు వెండి నాణ్యాలతో అక్కడి నుంచి ఏం చేశాడు, బయటపడ్డాడు. జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి, దానికి భయపడకూడదు, జంకకూడదు. కొద్దిగా బుద్ధి బలంతో ఆలోచించి అక్కడి నుంచి ఏమవ్వాలి, తొందరగా బయటపడాలి. ఇదే ఈ కథ యొక్క నీతి. అర్థమైందా మోరల్ ఆఫ్ ద స్టోరీ? మీకు తెలిసిందా? జ్యోతిష్యాన్ని నమ్ముతారా?
నమ్మకూడదు అట్లాంటి వాటిని. మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. అర్థమవుతుందా? సో ఇక నుంచి ఎవరైనా వచ్చి నీకు ఇది మంచి జరిగిద్ది అది మంచి జరిగిద్ది అంటే విను, అంతవరకే. విన్నట్టు నటించు, మైండ్లోకి తీసుకోకు. ఎప్పుడూ కూడా నీ హార్డ్ వర్క్ని నువ్వే నమ్ముకోవాలి. అంతేనా? నీ ఎగ్జామ్ వేరే జ్యోతిష్యుడు వచ్చి రాస్తాడా? నీ క్లాస్లో మేడం చెప్తుంటే వినాల్సింది నువ్వా జ్యోతిష్యుడా? మనమే వినాలి, మన నోట్స్లు మనమే రాసుకోవాలి, మన ఎగ్జామ్స్ మనమే రాయాలి, మన డబ్బులు మనమే సంపాదించుకోవాలి. అవునా కాదా? నమ్ముతారా? ఈ కథ నచ్చిందా? కందగుప్తుడు ఎవరో తెలిసిందా? ఇంతకీ జ్యోతిష్యుడు. ఓకేనా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.